here I am going for the architectural inches. టూల్స్ చెప్పుకున్నాము, అలాగే ఎరేజర్ గురించి చెప్పుకున్నాము. ఓకేనా, ఫైన్. సో ద ఫస్ట్ లైన్ కూడా కంప్లీట్ చేసాం నిన్న మనం, అవునా, ఫైన్. దెన్ గో ఫర్ ద రెక్టాంగిల్. ఓకే, సో రెక్టాంగిల్ టూల్ తీసుకొని సో ఎక్కడైతే మనం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ పాయింట్ అనేది ఫస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, చూడండి, వెన్ ఐ ప్రెస్ ద కంట్రోల్, ఇక్కడ మనకి మెయిన్ కంట్రోల్ అనమాట. ఓకే, కంట్రోల్ కీ అనేది ఈ టూల్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకున్న పాయింట్ నుంచి సెంటర్ నుంచి కనుక రెక్టాంగిల్ డ్రా చేయాలి అనుకోండి, కంట్రోల్ ప్రెస్ చేయాలి. మళ్ళీ అదే నేను కంట్రోల్ ప్రెస్ చేస్తే కార్నర్ రెక్టాంగిల్ వస్తుంది అనమాట. చూడండి, కార్నర్ రెక్టాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కార్నర్ టు కార్నర్ స్టార్ట్ అవుతుంది. అదే నేను కంట్రోల్ ప్రెస్ చేస్తే రెక్టాంగిల్ అనేది నేను తీసుకున్న పాయింట్ నుంచి సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా. సో నేను ఇప్పుడు కార్నర్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఇచ్చేసి నేను 10 feet by 10 feet, 6 feet ఇస్తున్నాను. I have given 10 feet by 6 feet. Okay, so నేను rectangular length and width is 10 feet by 6 feet ఇస్తున్నాను. So here I have drawn the 10 feet by 6 feet rectangle. Okay, ఏదండి, యా ఇంచెస్ ఇచ్చేసాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ రెక్టాంగిల్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్, చెప్పండి సార్, ఎన్ని ఇంచెస్ డ్రా చేద్దాం? 4.5 ఎంతండి ఇంచెసా అండ్ లేదా 14 feet 3 inches? యా, 14 feet ఇంచెస్ని మనం డబల్ కోట్తో కదా ఇండికేట్ చేస్తాము. 14 feet అంటే సింగిల్ కోటు, 3 inches అనేది డబల్ కోటు, 16 feet 3 inch. ఓకేనా, అంటే 14 feet 3 inch by 16 feet 3 inch అనే వాల్యూ మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ మై రెక్టాంగిల్ 14 feet by 16 feet. ఓకేనా, అర్థమైందండి ఎట్లా డ్రా చేస్తాం అనేది, ఫైన్. నెక్స్ట్ గో ఫర్ ద రొటేటెడ్ రెక్టాంగిల్. అంటే నేను రెక్టాంగిల్ని ఇంక్లైన్గా డ్రా చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో నేను డ్రా చేసిన తర్వాత కూడా ఇంక్లినేషన్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇక్కడ నాకు డైరెక్ట్గా రొటేటెడ్ రెక్టాంగిల్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నాకు రొటేషన్ సింబల్ వస్తుంది. సో స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్. ఫస్ట్ కార్నర్ ఇచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద ఆరిజిన్ పొజిషన్ అనమాట. రెక్టాంగిల్ పొజిషన్ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. ఓకేనా, సో అక్కడి నుంచి నాకు రెక్టాంగిల్ అనేది ఏ యాంగిల్లో కావాలి అనుకుంటే ఆ యాంగిల్లో నేను ఆ రెక్టాంగిల్ పొజిషన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా యూజింగ్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ రెక్టాంగిల్ తీసుకొని మనం రొటేట్ చేసుకోవడంలో మనకి ఈజీ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈ యాక్సిస్ చూసారండి, మనకి సింపుల్గా అది 0 యాక్సిస్లో వస్తుంది. ఓకే, సి హియర్ వెన్ ఐ చేంజ్ దిస్ యాంగిల్ 90 degrees చూపిస్తుంది, కానీ మధ్యలో మీకు ఎక్కడా కూడా యాంగిల్ అనేది ఇండికేషన్ అనేది అవ్వట్లేదు. ఓకేనా, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 0 యాంగిల్. ఆ యాంగిల్ నుంచి నాకు ఎంత యాంగిల్లో కావాలి అనేది నేను తీసుకోగలను అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ఐ కెన్ డ్రా ద రొటేటెడ్ రెక్టాంగిల్. ఫైన్. నెక్స్ట్ వన్ వాజ్ ద సర్కిల్. సో సర్కిల్ అంటే ఏంటి, సింపుల్గా మనకి సెంటర్ పాయింట్ కావాలి, రేడియస్ కావాలి. సో స్పెసిఫై ద సెంటర్ అండ్ గివ్ ద రేడియస్. సో నేను సెంటర్ పాయింట్ తీసుకొని నాకు ఇక్కడ 10 feet సర్కిల్ కావాలంటున్నాను. అంటే 5 feet ఇవ్వాలి కదా రేడియస్, 10 feet డయామీటర్ అయితే 5 feet రేడియస్ అవుతుంది. సో నేను 5 feet రేడియస్ అనేది ఏదండి సింగిల్ కోటెడ్. ఓకేనా, అంటే మీకు సర్కిల్ అంటే ఏంటి, మనకి జనరల్గా సర్కిల్లో మనకి రేడియస్ డయామీటర్ అంటే టోటల్ ఎండ్ టు ఎండ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయామీటర్ అంటాము. అదే సెంటర్ నుంచి ఒక ఎండ్ వరకు రేడియస్ అంటాం అన్నమాట. ఓకేనా, మీకు డయామీటర్ ఇవ్వాలి అనుకుంటే డయామీటర్ బట్టి, రేడియస్ ఇవ్వాలంటే రేడియస్ బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫైన్. ఇక్కడ సర్కిల్కి వచ్చేలోకి ఏంటంటే, ఏమవుతుందంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ డ్రా చేశాను కదా, ఈ సర్కిల్ ఎడ్జ్ చూడండి ఎట్లా ఉంది. సర్కిల్ ఎడ్జ్ అనేది
లైన్స్లా ఉంది అంటే ఒక పాలిగన్లా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ ద స్మూత్ సర్కిల్, నాకు స్మూత్ సర్కిల్ కావాలి అనుకున్నారనుకోండి, సెలెక్ట్ దిస్ ఎడ్జెస్. ఓకే, ఆ సర్కిల్ ఏదైతే నేను డ్రా చేశానో ఆ సర్కిల్ కార్నర్ ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకొని దెన్ కమ్ టు అవర్ డిఫాల్ట్ ట్రే. నౌ ఎవ్రీథింగ్ వర్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద డిఫాల్ట్ ట్రే. ఓకే, ద వెరీ ఫస్ట్ వన్ వాజ్ ద ఎంటిటీ ఇన్ఫర్మేషన్. అంటే ఎంటిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తామో దాన్ని ఎంటిటీ అంటాం అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ అవుటర్ ఎంటిటీ సెలెక్ట్ చేశాను సర్కిల్ని. గో టు ద ఎంటిటీ ఇన్ఫర్మేషన్. ఏం చెప్తుంది ఇక్కడ, ట్యాగ్స్ చెప్తుంది, అన్ట్యాగ్డ్ అంటుంది. ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వాడతాం అనేది కమింగ్ క్లాసెస్లో అర్థమవుతాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ రేడియస్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ రేడియస్, నాకు 5 feet కాదు బాబు, నాకు 8 feet రేడియస్ కావాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ హియర్ ద 8 feet రేడియస్. దెన్ సీ హియర్ సిగ్మెంట్స్ ఉన్నాయి కదా మనకి, అంటే ఈ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ అనేవి టోటల్ 24 ఉన్నాయి మాట. ఓకే, నేను ఒకవేళ 3 ఇచ్చాను అనుకోండి ఏమవుతుంది, 3 ఇచ్చాను. ఎస్, 3 ఇస్తే ఏమవుతుంది, ట్రయాంగిల్ అయిపోయింది. అంటే ఏంటి సర్కిల్ నుంచి మనం ట్రయాంగిల్ చేసాం. ఓకేనా, సో అలాగే మనకి పెంటాగన్ చేయాలన్నా హెక్సాగన్ చేయాలన్నా ఓకే మనం సింపుల్గా నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నాకు స్మూత్ సర్కిల్ కావాలి. ఇందాక బై డిఫాల్ట్గా 24 సిగ్మెంట్స్ ఉన్నాయి, నేను దాన్ని 36 చూడండి 24 సిగ్మెంట్స్ ఉంటే ఇట్లా ఉంది అవునా, నేను దీన్ని ఇప్పుడు 36 సిగ్మెంట్స్ చేస్తున్నాను. స్మూత్ సర్కిల్ వచ్చిందా, ఇంకా స్మూత్గా కావాలి సర్కిల్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎగ్జాంపుల్ 50, ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట. అంటే సరిపోతుందండి 50 అలా సరిపోతుంది మనకి. ఓకేనా, డిపెండ్స్ అపాన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో ఈ విధంగా నేను స్మూత్ సర్కిల్ అనేది, ఈ సర్కిల్ డిఫరెన్స్ చూస్తారు కదా, ఇదేమో ఒక పాలిగన్ టైప్లో ఉంది, ఎడ్జెస్ కనబడుతున్నాయి, ఇక్కడేమో నాకు స్మూత్ సర్కిల్ అనేది డిఫైన్ అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సర్కిల్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఆప్షన్ నాకు ఉంది, పాలిగన్ ఉంది ఇక్కడ. సేమ్ పాలిగన్ తీసుకున్నాను నేను ఇక్కడ, స్పెసిఫై ద సెంటర్, డైరెక్షన్ చూపించి. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ ద రేడియస్ ఈజ్ 8 feet. సారీ, సో ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేసి ఇచ్చేసాను. ఎన్ని వచ్చినాయి నాకు ఇప్పుడు ఇక్కడ 6 sides వచ్చినాయి. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ కార్నర్స్, ఓకే ఎంటిటీ సెలెక్ట్ చేస్తే హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 feet పాలిగన్, రేడియస్ ఆఫ్ ద పాలిగన్ ఈజ్ 10 feet, నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ ఈజ్ 6 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ నాకు 8 కావాలి. మళ్ళీ ఇది కూడా నేను 50 అట్లా ఇచ్చేస్తే సర్కిల్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా నేను సర్కిల్ క్రియేట్ చేసేస్తున్నాను. ఐదర్ యూ కెన్ క్రియేట్ ఎ సర్కిల్ ఫ్రమ్ ద సర్కిల్ కమాండ్ ఆర్ యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ ద పాలిగన్ కమాండ్ అనమాట. ఓకేనా, సో మెయిన్లీ పాలిగన్ కమాండ్ పాలిగన్లా యూజ్ చేస్తాం కాబట్టి వీ కెన్ గో ఫర్ ద పాలిగన్ కమాండ్. ఓకే ఫైన్, నెక్స్ట్ గో ఫర్ ద ఆర్క్. ఓకే చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్క్ తీసుకోగానే నేను ఏం చేస్తున్నానంటే ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ అనేది స్పెసిఫై చేస్తున్నానండి. ఓకే, అక్కడి నుంచి ఆర్క్ యొక్క ఫస్ట్ పాయింట్, ఎక్కడి నుంచి అయితే నాకు ఆర్క్ కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ ఆర్క్ అనేది నాకు ఎక్కడి వరకు కావాలంటే నేను అక్కడ వరకు నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వుడ్ లైక్ టు డ్రా ద ఆర్క్. నేనేం చేస్తున్నాను, దీన్నే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే సెంటర్ రేడియస్ అనుకోండి, ఇంకా సింపుల్గా మనం గుర్తుంటుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ ఆర్క్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఆ సెంటర్ అనేది ఇచ్చి అక్కడి నుంచి సింపుల్గా అక్కడి నుంచి ఈ పాయింట్ ఏంటి, సెంటర్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇస్తున్నామంటే అది రేడియసే కదా. ఓకేనా, ఆ రేడియస్ ఇచ్చుకొని ఆ ఆర్క్ అనేది ఎక్కడి వరకు కావాలో మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట ఇలాగా. ఓకే, సి అగైన్ సెంటర్, స్టార్ట్ పాయింట్ అండ్ ద ఎండ్ పాయింట్. సో ఇట్లాగా మనం ఒక ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ 3 point ఆర్క్, 2 point ఆర్క్ నెక్స్ట్ వన్. ఓకే, సో 2 point ఆర్క్లో ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ పాయింట్ అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ ద సెకండ్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇచ్చి ఆ తర్వాత రేడియస్ అనేది డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నానండి. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ దిస్ లైన్ యాజ్ 2 feet. ఐఎమ్ టేకింగ్ దిస్ లైన్ యాజ్ 2 feet. మామూలుగా మనం సెంటర్ ఎండ్ తీసుకుంటే సెంటర్ రేడియస్ తీసుకుంటే ఎట్లయింది, 180 degrees ఆర్క్ వచ్చింది నాకు, 180 degrees ఆర్క్ వచ్చింది అవునా, హాఫ్ సర్కిల్ అంటాం, సెమీ సర్కిల్. ఇక్కడ నాకు ఆ హాఫ్ రేడియస్ వద్దు, ఐ వాంట్ ఎట్ అండ్ పర్టికులర్ హైట్లో కావాలి.
ఆ హైట్ని నేను రెఫరెన్స్ తీసుకున్నాను అనమాట. ఒక లైన్ని రెఫరెన్స్ తీసుకున్నాను. ముందుకి ఇచ్చిన దాంట్లో రఫ్గా ఇచ్చేసాను నేను. ఎందుకని? జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద 2 point arc. So go for the first point and go for the second point, that is the end point of the arc anamata. Then give the position of that arc. ఓకేనా? అంటే ఎప్పుడైనా ఆర్క్స్ అనేవి మనం ఇట్లా డ్రా చేసుకోవాలి, ఈ షేప్లో కావాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక రిఫరెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఎరేజర్ చెప్పుకున్నాం కదా, వర్క్ అయిపోయిన తర్వాత ఆ రిఫరెన్స్ అనేది మనం తీసేసుకోవాలి. ఓకేనండి? ఇది 180 degrees ఆర్క్, ఇది మనకి 2 point ఆర్క్తో ఈ వే ఆఫ్స్లో ఆర్క్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఒకసారి ఈ టూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేయండి సార్, అట్లా ప్రాక్టీస్ చేసి ఒకసారి.